నేను నిన్న ఒక సినిమా చూశాను, వారు నిన్న టెన్నిస్ ఆడారు. నేను నిన్న ఒక సినిమా చూస్తూ ఉంటే వారు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండిరి. నేను నిన్న ఆఫీస్ కి వెళ్ళాను. నేను నిన్న ఆఫీస్ కి వెళ్తూ ఉంటే, అంటే వెళ్ళాను అంటే ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి, వెళ్తూ ఉంటే అంటే ఎలా చెప్పాలి? విద్యార్థి లోకానికి మీ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, నేను నిన్న ఆఫీస్ కి వెళ్ళాను, నేను నిన్న ఆఫీస్ కి వెళ్తూ ఉంటే, అంటే వెళ్ళాను అంటే ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి, వెళ్తూ ఉంటే అంటే ఎలా చెప్పాలి? వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఏదైనా సరే ఒక పని నేను చేశాను అంటే సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. లేదు ఏదైనా సరే ఒక పని చేస్తూ ఉంటిని అంటే పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఆఫీస్ కి వెళ్ళాను, ఇందుట్లో వెళ్ళడం అయిపోయింది కదా, యాక్షన్ పూర్తి అయిపోయింది కాబట్టి వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడాలి. ఐ వెంట్ టు ఆఫీస్ ఎస్టర్డే అన్నాను. నేను నిన్న ఆఫీస్ కి వెళ్తూ ఉంటే అంటాం. ఇదేంటి? కంటిన్యూస్. ఏం కంటిన్యూస్? పాస్ట్ కంటిన్యూస్, గతంలో జరుగుతుండే కాబట్టి వాజ్ లేదా వర్ వాడి ఐఎన్జి ఫామ్ వాడాలి. ఐ వాజ్ గోయింగ్ టు ఆఫీస్ ఎస్టర్డే అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను నిన్న ఒక సినిమా చూశాను అని ఎలా చెప్పాలి, నేను నిన్న ఒక సినిమా చూస్తూ ఉంటిని అని ఎలా చెప్పాలి? రెండు టెన్స్లు వాడాలి. నేను నిన్న ఒక సినిమా చూశాను అంటే సింపుల్ పాస్ట్, నేను నిన్న ఒక సినిమా చూస్తూ ఉంటిని అంటే పాస్ట్ కంటిన్యూస్ వాడాలి. ముందుగా నేను నిన్న ఒక సినిమా చూశాను, ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే. నేను నిన్న ఒక సినిమా చూస్తూ ఉంటే ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ ఎస్టర్డే. నెక్స్ట్ దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. వారు నిన్న టెన్నిస్ ఆడారు, ఆడడం అయిపోయింది కాబట్టి సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి. వారు నిన్న టెన్నిస్ ఆడారు, ఆడడం అయిపోయింది. దే ప్లేడ్ టెన్నిస్ ఎస్టర్డే అనాలి. వారు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండిరి అంటే ఇది జరుగుతుంది అనమాట, పాస్ట్ లో, పాస్ట్ కంటిన్యూస్ అనమాట. దే వర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. షీ, ఆమె నిన్న హైదరాబాద్ కు వచ్చింది, ఆమె నిన్న హైదరాబాద్ కు వస్తూ ఉండే. ఆమె నిన్న హైదరాబాద్ కు వచ్చింది అంటే రావడం అయిపోయింది కాబట్టి షీ కేమ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. మరి ఆమె నిన్న హైదరాబాద్ కు వస్తూ ఉండే, కంటిన్యూస్ కాబట్టి వాజ్ లేదా వర్క్. షీ కాబట్టి వాజ్ వాడాలి. షీ వాజ్ కమింగ్ టు హైదరాబాద్ ఎస్టర్డే. యు అనే సబ్జెక్ట్. మీరు నిన్న ఒక కథ రాశారు, మీరు నిన్న ఒక కథ రాస్తూ ఉంటిరి. యు రోట్ ఏ స్టోరీ ఎస్టర్డే అనాలి. మీరు నిన్న ఒక కథ రాశారు అంటే యు రోట్ ఏ స్టోరీ ఎస్టర్డే. నెక్స్ట్ మీరు నిన్న ఒక కథ రాస్తూ ఉంటిరి. యు వర్ రైటింగ్ ఏ స్టోరీ ఎస్టర్డే. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. సబ్జెక్ట్ వచ్చేసి ప్రేమ్. ప్రేమ్ నిన్న ఫ్రూట్స్ తెచ్చాడు, ప్రేమ్ నిన్న ఫ్రూట్స్ తెస్తూ ఉండే. ప్రేమ్ బ్రాట్ ఫ్రూట్స్ ఎస్టర్డే అనాలి. ప్రేమ్ నిన్న ఫ్రూట్స్ తెచ్చాడంటే ప్రేమ్ బ్రాట్ ఫ్రూట్స్ ఎస్టర్డే. నెక్స్ట్ ప్రేమ్ నిన్న ఫ్రూట్స్ తెస్తూ ఉండే అంటే ప్రేమ్ వాజ్ బ్రింగింగ్ ఫ్రూట్స్ ఎస్టర్డే అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ చూద్దాం. మై ఫ్రెండ్. మా ఫ్రెండ్ నిన్న ఒక బైక్ కొన్నాడు. మా ఫ్రెండ్ నిన్న ఒక బైక్ కొంటూ ఉండే ఈ సమయం అప్పుడు. మా ఫ్రెండ్ నిన్న ఒక బైక్ కొన్నాడు అంటే మై ఫ్రెండ్ పర్చేస్డ్ ఏ బైక్ ఎస్టర్డే. మా ఫ్రెండ్ నిన్న బైక్ కొంటూ ఉండే అంటే మై ఫ్రెండ్ వాజ్ పర్చేసింగ్ ఏ బైక్ ఎస్టర్డే. ఇలా ఫ్రెండ్స్, గతంలో జరిగిన పనులనేమో వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడి చెప్పాలి. గతంలో జరుగుతూ ఉన్న పనులకు ఐఎన్జి ఫామ్ వాడాలి. జరిగిపోయిన పనులను చెప్పేటప్పుడేమో సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క రెండో రూపం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. మేము వెళ్ళామంటే వీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. మీరు వెళ్ళారంటే ఈ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. వారు వెళ్ళారంటే దే వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. అతడు వెళ్ళాడంటే ఈ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళిందంటే షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇవే కంటిన్యూస్ లో చూద్దాం. నేను నిన్న కాలేజ్కి వెళ్తూ ఉంటే అంటే ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే. మేము నిన్న కాలేజ్కి వెళ్తూ ఉంటిమి, వీ వర్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే. మీరు నిన్న కాలేజ్కి వెళ్తూ ఉన్నారు, యు వర్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే. వారు నిన్న కాలేజ్కి వెళ్తూ ఉండిరి, దే వర్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే. అతడు నిన్న కాలేజ్కి వెళ్తూ ఉండే, హీ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే. ఆమె నిన్న కాలేజ్కి వెళ్తూ ఉండే, షీ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇలా చెప్పాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు రెండు తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు కూడా ట్రాన్స్లేషన్ చేయండి. నేను నిన్న సీఎం తో మాట్లాడాను, దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో ట్రాన్స్లేషన్ చేయండి. అలాగే నేను నిన్న సీఎం తో మాట్లాడుతూ ఉంటే, ఈ రెండు తెలుగు వాక్యాలకు ఇంగ్లీష్ ఆన్సర్ ఏంటి మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయొచ్చు. క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో చక్కటి క్లాస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసరెడ్డి. నమస్కారం.